తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో నిన్నటి వరకు ఎంతమంది రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనకి ఇప్పుడే గంట క్రితం జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. అంటే ఏ రైతన్న ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు ఈరోజు డబ్బులను విడుదల చేయబోతున్నారు, మనకి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఎన్ని కోట్ల రూపాయలు ఎంతమంది రైతన్నల ఖాతాలలో, ఎన్ని లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు ఎంత డబ్బులను అనేది జమ చేయడం అయితే జరిగిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో డబ్బులను ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు మళ్ళీ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు కూడా 20వ విడత కింద ఈ పీఎం కిసాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులను ఎవరెవరి ఖాతాలలో జమ చేయనున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. మనకి ముఖ్యంగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనకి 22 జిల్లాల నుంచి 30 జిల్లాల వరకు డబ్బులను విడుదల చేసే జిల్లాల లిస్ట్ అనేది ఇప్పుడే గంట క్రితం విడుదల చేయడం అయితే జరిగింది. మనకి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద యాసంగి అంటే వానాకాలం సీజన్ కింద మనకి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నుంచి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వానాకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. మనకి అంత ముందుకు ఏదైతే డబ్బులను విడుదల చేశారో మనకి రబీ సీజన్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వారికి జమ కాని వారందరికీ కూడా ఈ నెలలో అంటే మనకి వానాకాల సీజన్ సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నప్పుడు ఆ రబీ సీజన్ డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందా, లేదంటే ఓన్లీ ఇప్పుడు పంపిణీ చేసినటువంటి వానాకాల పెట్టుబడుల డబ్బులే పంపిణీ చేయబోతున్నారా అన్నదానిపై ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకు అప్డేట్స్ అనేది తెలియజేయడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా పీఎం కిసాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు కూడా త్వరలోనైతే జమ చేయనుంది. ఆ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ముందుగా ఎటువంటి ఖాతాలలో ఆ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల కాబోతున్నాయో ఈ వీడియోలో మనం క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రమే మీకు ఈ డబ్బులు ఎవరెవరి ఖాతాలలో జమ అవుతున్నాయో మీకు అర్థమవుతుంది. అంతే, వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటోనైతే మనం ఇప్పుడు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అకౌంట్లో డబ్బులు జమ ఇవాళ 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం మనకైతే 1300.53 కోట్ల విడుదల చేశామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎకరాలతో సంబంధం లేకుండా వారిలో మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదనైతే కిందనైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ రైతు భరోసా డబ్బులు జమ కాని వారికి ఆ డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా తెలంగాణ రైతు భరోసా డబ్బులు పొందని వారు జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ఏఈఓ నుంచి ఫామ్ తీసుకొని వివరాలు నమోదు చేయాలి. మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో రైతు భరోసా .telangaana.government.inలో మీకు ఈ వెబ్సైట్లోనైతే దరఖాస్తు చేసుకొని ఉన్నట్లయితే నుంచి కూడా ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన ఫామ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ ఫామ్ని మీరు నింపాలంటే మొదటిగా ఫామ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఆ ఫామ్ అనేది రైతు భరోసా .telangaana.government.inలో వెబ్సైట్లోనైతే మీకు అక్కడ నుంచి ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు సేవింగ్స్ ఖాతా జిరాక్స్ కాపీలను అటాచ్ చేసి ఏఈఓకి అందజేయాలి. అర్హులైన
అర్హులైతే దాని జిల్లా స్థాయి అధికారులకు పంపడం అయితే జరుగుతుంది మీ ఖాతా. ఇక చాలామంది మీకు ఇలా జరిగిందనైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. మాకిలా జరిగిందని. ఇక రైతు భరోసా తెలంగాణ వానాకాల సీజన్‌కు సంబంధించిన ప్రభుత్వం రైతుల ఖాతాలలో రైతు భరోసా నగదు జమ చేస్తుంది. ఇక అయితే తమకు డబ్బులు పడినట్లు మెసేజ్ వచ్చిందని, కానీ ఖాతాలో చూపించడం లేదని కొందరు రైతులు చెబుతుండడం అయితే జరుగుతుంది. మెసేజ్ వచ్చిందని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు వెళ్తే డబ్బులు రాలేదని బ్యాంక్ మేనేజర్ చెప్పారని ఓ రైతు పేర్కొన్నారు. ఇక దీనిపై అధికారులు స్పందించాల్సిగానైతే ఉంది. అయితే మీకు కూడా ఇలాగైతే జరిగిందా? లేదంటే మీకు డబ్బులు పడి మెసేజ్ వచ్చి డబ్బులు కూడా మీ ఖాతాలో వచ్చినాయా లేదా అయితే కిందనైతే కామెంట్ చేయండి. ఇక మనకి రైతు భరోసాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగింది. తెలంగాణ రైతు భరోసా పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఇక ఈ నెల 5 లోపు పట్టదారు పాస్‌బుక్‌లను పొందిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు కొత్తగా 5,00,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏఈఓలకు పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్ ఇస్తే రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఇక వానాకాల సీజన్‌కు గాను నిన్నటి వరకు 5 ఎకరాల వరకు గాని భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అయితే చేయనుందనైతే మీరు ఇక్కడ గమనించవలసిందిగానైతే తెలియజేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి మనకి రైతన్నల ఖాతాలలో దాదాపు 60 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మొత్తం 5,200 కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అర్హుడై ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈ జూలై నెల చివరి వారం లేదంటే జూలై నెల 2వ వారం వరకు ఈ రైతు భరోసా నిధులు పెట్టుబడుల సాయం కింద డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని అయితే యోచించడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా మనకి పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేయనుంది. ఇక పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయల డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే, అంతేకాకుండా ఈ రైతు భరోసా డబ్బులు కూడా మీకు రబీ సీజన్ లెక్క డబ్బులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మీకు డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనైతే చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. ఇక అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్‌పీసీఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకుంటేనైతే మాత్రమే మీకు ఇటు పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు కానీ, 20 విడత కింద ఇటు రైతు భరోసాకి డబ్బులు సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయల డబ్బులు కానీ మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మీ మొబైల్ నంబర్‌కి ఎన్‌పీసీఐ లింక్ చేపించుకుంటే మాత్రము మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రైతన్నలను హెచ్చరించడం అయితే జరిగింది. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం రైతు భరోసా డబ్బులు ఇంకా మొదటిగా ఇంకా రేపు ఎల్లుండి ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయో మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను వెంటనే. సో ఇది లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.